వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందించింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు నేడు అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం చంద్రబాబుకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికతో పాటు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో 13వ వార్డులో జనసేన పార్టీ అభ్యర్థి ప్రసన్న లక్ష్మి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించమని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు తాను కట్టుబడి పనిచేస్తున్నానని, తనను గెలిపిస్తే కాలనీలో ఉన్న డ్రైనేజ్ సమస్య, వీధి దీపాలు, రోడ్ల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ నమస్కారం. 13వ వార్డు జనసేన పార్టీ తరఫు నుండి మా అక్కగారైన ప్రసన్న లక్ష్మి గారిని పోటీ చేపిస్తున్నాను. 13వ వార్డు అభివృద్ధి కోసం జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఆశయాలతో వార్డుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. వార్డులో సమస్యలకు ఎటువంటి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వార్డు సమస్యలన్నీ తీరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. నిర్మల్ ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణ, టీకాలు, మందుల లభ్యత, పారిశుద్ధ్యం, త్రాగునీటి వంటి సౌకర్యాలపై సూచనలు చేశారు. గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యం అందించాలని, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆర్ఎంఓ రమేష్, విభాగాధిపతి సరోజ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సౌమ్య, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ధనలక్ష్మి పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి కసిని శ్రీకాంత్ ప్రచారంలో భాగంగా గతంలో 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేసిన అనుభవం ఉందన్నారు. రిజర్వేషన్ వల్ల తన వార్డు కాకుండా కొత్త వార్డులో పోటీ చేస్తున్నానని, ఇక్కడ కూడా నన్ను ఆశీర్వదిస్తే నేను గతంలో లాగా వార్డును అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహులు పాల్గొన్నారు. 1వ వార్డు మాజీ కౌన్సిలర్ని. సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డు ఈసారి ఎస్సీ రిజర్వేషన్ జనరల్ అయింది కాబట్టి నేను ఇక్కడ మా అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్ అన్నగారు మరియు మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నగారు నాకు ఇక్కడ ఈ వార్డులో అవకాశం కల్పించారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేయడం జరుగుతున్నది. కావున మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు ఓట్లు వేసి కారు గుర్తుకు ఓట్లేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని
నేను 4వ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలస అంబేద్కర్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. మనం సేవా కమిటీ ఆధ్వర్యంలో సంస్థ స్థాపకులు మహర్షి పెద్దిరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు తమ ఆసక్తులు నైపుణ్యాలను గుర్తించి భవిష్యత్తుకు సరైన కెరీర్ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, సమయపాలన వంటి విలువలు విజయానికి కీలమని వివరించారు. 10th బేస్ చేసి ప్రాంతం లేదు. సో 10th అయిన తర్వాత ఫెయిల్ అయిపోయాం. నెక్స్ట్ టైం రాస్తాం. దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయాం. కాదు నీకు నా వల్ల కాదు అనుకోని నాకు. సో దాని మీద నీకు ట్రస్ట్ పెట్టుకుంటే మెయింటైన్ అయింది. నా గోల్ అయితే నేను రీచ్ అవ్వాలి అనుకొని ఒక స్టెప్ తీసుకొని నేను ఎందుకు నెక్స్ట్ టైం రాస్తాం. దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయాం. కాదు నీకు నా వల్ల కాదు అనుకోని నాకు. సో దాని మీద నీకు ట్రస్ట్ పెట్టుకుంటే మెయింటైన్ అయింది. నా గోల్ అయితే నేను రీచ్ అవ్వాలి అనుకొని ఒక స్టెప్ తీసుకొని నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను దాని వల్ల నేను ప్రాబ్లం అని తీసుకొని సక్సెస్ రాదు, సక్సెస్ అవ్వలేము అనుకున్నది ఏమో ఉందాం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో జనసేన జెండా పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే జనసేన పార్టీ సహకారంతో అది సాధ్యమైందని బాపట్ల జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమన్నారాయణ అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ, మండల, కర్లపాలెం, పివిపాలెం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో కాపు యువత ఆధ్వర్యంలో జనసేన పార్టీ పండగ జెండాదిమ్మ పండుగ జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి కాపు యువతకి, గ్రామ పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు గారికి, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరూ తెలిసిందే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది జనసేన పార్టీ పుణ్యమే. ఈ సందర్భంగా మనం అందరం కూడా ఐక్యతతో ఉండి మన జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పార్టీ ఎదగాలి, పార్టీతో పాటు మనందరం కూడా ఎదగాలనే నినాదంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. వైసీపీ పార్టీ కూటమి మీద ఏ విధమైన దుష్ప్రచారం చేస్తూ ఉందో మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యి అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నెయ్యి అపవిత్రమైంది. ఈరోజు బాపట్ల జిల్లాలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి పీఎం కేర్ పథకం లబ్ధిదారులైన 6 అనాథ పిల్లలతో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం హైబ్రిడ్ మోడ్తో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. మీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పాలని, చదువుకు అవసరమైన అన్ని సదుపాయాలను బాపట్ల సేవా సేతు ద్వారా సమకూరుస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు లేరని బాధపడవద్దని, ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని పిల్లలకు ధైర్యం నింపుతూ స్టడీ మెటీరియల్, పుస్తకాలు, కంప్యూటర్, ల్యాప్టాప్ వంటివి త్వరలో అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పీడీ రాధామాధవి, డీసీపీఓ పురుషోత్తం పాల్గొన్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీ అందరిది నేను ఒక చిన్న ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. మీ డీటెయిల్స్ అనేది తీసుకొని మీకు ఏం కావాలి అని మీరు అడగాలి. అంటే నాకు ఒక ల్యాప్టాప్ కావాలని ఎవరైనా కోరుకున్నారా? ఓకే, సో ల్యాప్టాప్ కావాలి, లేదా డెస్క్టాప్ కావాలి, లేదా నాకు సైకిల్ కావాలి అనేవాళ్ళు, లేదా నాకు ఒక ట్రంక్ బాక్స్ కావాలి. ఇట్లా మీకు ఏం కావాలి? ఈ మన 6 పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ ఒక రేపటికి నాకు వచ్చేసేయాలి. నెక్స్ట్ 24 అవర్స్లో మీరు లిస్ట్ తయారు చేసి నాకు ఇవ్వండి. దాన్ని మీ ప్రొఫైల్ అగెనెస్ట్గా మేము, మీకు తెలుసు మనకు బాపట్ల సేవా సేతు అని ఉంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మాదిరిలో ఎవరైనా మీకు సహాయం చేయగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మనం టైఅప్ చేసి మీకు దాన్ని అందించేది వస్తుంది. అడగండి. ఒక టేబుల్ కావాలి, ఒక చైర్ కావాలి, ఇప్పుడు నేను కూర్చున్నాను, దీనికి ఎగ్జిక్యూటివ్ అనుకుంటారు, అన్నీ కూడా నాకు అడగండి. ఓకే, వాట్ ఎవర్ యూ వాంట్ యూ ప్లీజ్ ఆస్క్ అస్. నెక్స్ట్ ఒక 24 అవర్స్లో మీతో పాటు ఉన్న వాలంటీర్స్ కూడా మీరు తయారు చేసుకోండి. లిస్ట్ తయారు చేసుకొని నాకు ఇస్తే నేను దాన్ని అందించే కార్యక్రమం చేస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే
మీ అందరిది నేను ఒక చిన్న ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నాను. మీ డీటెయిల్స్ అనేది తీసుకుని మీకు ఏం కావాలి అని మీరు అడగాలి. అంటే నాకు ఒక ల్యాప్టాప్ కావాలి. ల్యాప్టాప్ కావాలని ఎవరైనా కోరుకున్నారా? ఓకే, సో ల్యాప్టాప్ కావాలి, లేదా డెస్క్టాప్ కావాలి, లేదా నాకు సైకిల్ కావాలి అనేవాళ్ళు, లేదా నాకు ఒక ట్రంక్ బాక్స్ కావాలి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా,
వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కోర్మాపురంలో పట్టుబడ్డ పెద్ద పులిని శనివారం ఉదయం విశాఖలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ పరిధిలో ఉన్న యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగించిన పులిని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బోన్లో బంధించి ప్రత్యేక వాహనంలో విశాఖకు తరలివచ్చారు. వన్యప్రాణి సంరక్షణ అధికారి మొహమ్మద్ క్వాజా మొహిద్దీన్ క్యూరేటర్ జి మంగమ్మ పర్యవేక్షణలో ప్రస్తుతం పులి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ నగరంలో 26 చోరీలకు పాల్పడిన గరానా దొంగ అచ్చు మహేష్ రెడ్డిని గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుండి 1084.94 గ్రాముల బంగారం, 6333.5 గ్రాముల వెండి, 40,000 రూపాయల నగదు, కారు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ మీడియా సమావేశంలో తెలిపారు. అతను మన ఆంధ్ర రాష్ట్రంలో 56 ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారని ఇంతవరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 అఫెన్సెస్ చేశారండి. అందులో మన వైజాగ్ సిటీలో 26 అండి ప్రాపర్టీ అఫెన్సెస్. అచ్చి మహేష్ రెడ్డి అలియాస్ సన్నీ అతన్ని పట్టుకొని రావడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. ఫేస్ జస్ట్ 2 కళ్ళు తప్ప ఏమీ కనపడకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ అఫెన్స్ చేస్తున్నారండి. డాక్యుమెంట్స్ అన్ని దొరికింది. అతను హైడౌట్ లో మనం డిటెక్ట్ చేశాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి. మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఆ మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈ రోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు. ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి అది కూడా మేము సీజ్ చేశాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు. అది కూడా మేము సీజ్ చేశాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో 3వ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పట్టణంలోని ప్రతి వార్డులో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కొనసాగుతుంది. శనివారం మధ్యాహ్నం బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో ఈ సర్వేని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఫెచ్ ద జెండర్ అమ్మాయి వేస్తున్నాను ఆంటీకి తెలియదంట 76
సంవత్సరానికి ఒక 30-40 బస్తాలు ఒడ్లు వస్తాయండి కౌలుకి ఇచ్చినవి. అంతవరకు ఏది కాకపోతే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు చేసి వస్తాయి. అంత తప్పితే ఏమి లేదు. మీరు జస్ట్ ఊరికే మీ గురించి తెలుసుకున్నాం అంతే. దీని నుంచి మీకు ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా, వెళ్ళొస్తాను. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు పట్టణంలో సీఎం సహాయ నిధి ద్వారా విడుదలైన 4,96,182 రూపాయల చెక్కులను ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్ పట్టణ టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని 7 వార్డులలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఖర్చు పెట్టిన వారు సీఎం ఎంపీ కేసినేని శివనాథ్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు, స్థానిక సంఘాల చైర్మన్లు, యువత నాయకులు పాల్గొన్నారు. అది ప్రత్యేకంగా మరి మీ దగ్గరికి వచ్చే ఉన్న పరిస్థితిని ఎవరి ఆదేశాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అవసరాల మేర వారికి బాబు గారు పెద్ద మనిషి మీకు 30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందమ్మా. అది ప్రత్యేకంగా మరి మీ దగ్గరికి వచ్చే ఉన్న పరిస్థితిని ఎవరి ఆదేశాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అవసరాల మేర వారికి బాబు గారు పెద్ద మనిషి మీకు 30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందమ్మా. అది ప్రత్యేకంగా మరి మీ దగ్గరికి వచ్చే ఉన్న పరిస్థితిని ఎవరి ఆదేశాలు ఈ ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అవసరాల మేర వారికి బాబు గారు పెద్ద మనిషి మీకు 30,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందమ్మా. అది ప్రత్యేకంగా మరి మీ దగ్గర. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆటో డ్రైవర్ చండూరి శ్రీనివాసరావు రోడ్డు పక్కన చనిపోయిన కనిపించడం స్థానికుల్లో కలకలం రేపింది. శ్రీనివాసరావు రోజువారీ ఆటో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ సంఘటనపై స్థానికులు, ఇతర ఆటో డ్రైవర్లు, కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. అద్దంకి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సతీమణి రామబాయి అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక శనివారం అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవయ్య అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఉబ్బా దేవపాలన చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు త్రిమూర్తులు పాల్గొన్నారు. రామబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు నక్క కాంతారావు, ఐక్యవేదిక ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు. రమాబాయి లాంటి ఉత్తమరాలు 35 సంవత్సరాలు జీవించింది. ఎలా జీవించింది? మనలాగా
తల్లి రామాబాయి జయంతి సందర్భంగా మనమంతా ఇక్కడ చేరాం. మరి ఆ తల్లి గురించి ఇక్కడ మీకు ఒక మంచి అవకాశం ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోగలుగుతారు. మానసిక స్థైర్యంతో జీవితంలో నిలబడగలుగుతారు. మరొక అంబేద్కర్గా మరొక లెక్క చేయకుండా మహానుభావులు ఎంతో మంది బిడ్డల కోసం కష్టపడిన తల్లుల చరిత్రలు చాలా తెలుసుకున్నాం. కానీ ఒక్క భర్త చదువు కోసం కష్టపడినటువంటి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గిరిజన తాండాలు దశాబ్దాలుగా కనీస సాంప్రదాయ విద్యుత్ సౌకర్యం లేక జీవనం గడిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచనల మేరకు ఆఫ్ గ్రిడ్ సోలార్ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో సుమారు 611 కుటుంబాల గిరిజన తాండాలో సోలార్ వెలుగులు, ఫ్యాన్లు, 5 LED లైట్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లతో వసతులు ఏర్పాటు చేశారు. మొత్తం వ్యయం సుమారు 2.86 కోట్లు కాగా మంత్రి గొట్టిపాటి ప్రారంభించి తాండా వాసులకు అందజేశారు. అక్కడ కూడా సారాలు కూర్చుంటారు. ప్రతి ముందు సారాలు నిలబడి ఉన్నారు. కొంత కుర్చీలు సారాలు ఇస్తే బాగుంటుంది. కొంచెం తీసుకురండి. సారాలు కూర్చుంటారు. ముందు వరుసల సారాలకు అక్కడ కూడా సారాలు కూర్చుంటారు. ప్రతి ముందు సారాలు నిలబడి ఉన్నారు. కొంత కుర్చీలు సారాలు ఇస్తే బాగుంటుంది. కొంచెం తీసుకురండి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఏది ఎలా ఉన్నా నేను అనేది